ఈరోజు ఏ నిరాశలో ఉన్నావు, నిస్పృహలో ఉన్నావో, ఏ కృంగుబాటు నిన్ను ఆవరించిందో, ఏ విషయాన్ని గురించి డీలా పడుతున్నావో, డోంట్ వరీ. దేవుని వాక్యం దగ్గరకు వచ్చావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదును అలాగా అనేక సార్లు ధర్మశాస్త్రము ఆదరించిందట. 119వ కీర్తన చదవండి. తర్వాత మరికొన్ని కీర్తనలు ఉన్నాయి. దేవా, నీ ధర్మశాస్త్రము నన్ను ఆదరించని ఎడలా నేను లేక ఉందును, ఇప్పుడు ఏమైపోయి ఉందునో అనే మాటలు కూడా వాడాడు. దేవుని పరిశుద్ధాత్మ ఆయనను ధర్మశాస్త్రం దగ్గరికి నడిపించి ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఆదరించినటువంటి, భక్తులు ఆదరించినటువంటి విషయాలన్నిటిని చదివి ఆదరణ పొందాడట. ఇంతగా తోడై ఉండి నా పితరులను నడిపించిన నా తండ్రి నన్ను వదిలిపెడతాడా? ఆ దేవుని వాక్కు చేత ఆదరణ పొంది గాఢాంధకారపు లోయలో బయటపడ్డాడట.